హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి తృప్తి అనే పాఠ్యభాగము రచించినది ఎవరు? తృప్తి అనే పాఠ్యభాగమును రచించినది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సత్యం శంకరమంచి అండి. తృప్తి అనే పాఠ్యభాగం రచించింది ఎవరు అంటే సత్యం శంకరమంచి. నెక్స్ట్ క్వశ్చన్, తృప్తి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము. తృప్తి అనే పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏది అంటే మానవ విలువలండి, మానవ విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక హల్లుకు రెండు వేరువేరు హల్లులు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు? ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము, ద్విత్వాక్షరము పైవేవి కాదు అనేసి ఇచ్చారు. సో ఒక హల్లుకు రెండు వేరువేరు హల్లులు వచ్చేసి మనకు ఒత్తుగా చేరితే దాన్ని వచ్చేసి ఏమంటాము అంటే సంశ్లేషాక్షరం అనేసి పిలుస్తామండి. రెండు వేరువేరు హల్లులు అనమాట. సంశ్లేషాక్షరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ, ఇది వచ్చేసి మనకు సంశ్లేషాక్షరం అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి జాతీయానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది ఒక విశేష అర్థాన్ని ఇచ్చే దానిని పదబంధము అంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 జాతీయాన్ని పలుకుబడి అనే పేరుతో పిలుస్తారు. ఆప్షన్ 3 నెమరు వేయటం అనేది ఒక జాతీయం. ఆప్షన్ 4 పైవన్యు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అండి, పైవన్యు. జాతీయానికి సంబంధించినటువంటి సరి అయిన సమాధానం ఏంటంటే ఒక విశేష అర్థాన్ని ఇచ్చే దానిని పదబంధం అంటారు. అంటే జాతీయానికి ఇంకొక పేరు ఏంటంటే పదబంధం అండి, పదబంధం అనేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్, జాతీయాన్ని పలుకుబడి అనే పేరుతో కూడా పిలుస్తారు. జాతీయానికి వచ్చేసి పదబంధము అలాగే పలుకుబడి అనేసి కూడా పిలుస్తారండి. మనకు నెమరు వేయటం అనేది కూడా ఒక జాతీయం. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. వా అనునది ఒక అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేస్తే మనకు ఫస్ట్ది వచ్చేసి మూర్ధన్యం, ఆప్షన్ 2 దంతోష్ట్యం, ఆప్షన్ 3 ఓష్ట్యము, ఆప్షన్ 4 కంఠోష్ట్యము అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వా అనునది మనకు దంతోష్ట్యం అవుతుందండి. దంతోష్ట్యం, వా అనే అక్షరాన్ని వచ్చేసి దంతోష్ట్యము అనేసి పిలుస్తాము. నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు మూర్ధన్యము అనేసి వేటిని పిలుస్తారంటే మూర్ధము అంటే శిరస్సు లేదా దవడ మధ్య భాగం అండి. సో వాటితోటి మనకు దవడ మధ్య భాగంతో మనకు పలకబడేటటువంటి అక్షరాలను వచ్చేసి మూర్ధన్యాలు అనేసి పిలుస్తారు. వీటికి వచ్చేసి మనకు టాటా, నెక్స్ట్ డాఢా, తర్వాత నా, షా, లా ఇవన్నీ మనకు మూర్ధన్యాల కిందికి వస్తాయండి. నెక్స్ట్ ఓష్ట్యము అంటే మనకు వచ్చేసి పెదాల సహాయంతో పలుకబడే వాటిని ఓష్ట్యాలు అనేసి పిలుస్తారండి. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనకు ఊ, అలాగే ఊ, నెక్స్ట్ పాప, బాబా, మా ఇవన్నీ కూడా మనకు ఓష్ట్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ కంఠోష్ట్యములు అనేసి ఇచ్చారండి. కంఠోష్ట్యములు అంటే మనకు ఏ అక్షరాలు అంటే కంఠము మరియు పెదాలతో పలికేటువంటి వాటిని వచ్చేసి కంఠోష్ట్యములు అంటారు. అవి ఏవి అంటే ఓ, అలాగే ఓ, అవులను వచ్చేసి కంఠోష్ట్యాలు అనేసి పిలుస్తారండి. సో ఇక్కడ వా అనున్నది మనకు ఏమవుతుంది? దంతోష్ట్యము. దంతోష్ట్యం అంటే ఓన్లీ వా అనే అక్షరాన్ని మాత్రమే పిలుస్తామండి. కంఠోష్ట్యము అంటే ఓ, ఓ, ఔ, అలాగే ఓష్ట్యము అంటే ఊ, ఊ, అలాగే పాప, బాబా, మా అనేటి మనకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బండి పదానికి బహువచన రూపం ఏది? బండి అనేటటువంటి పదానికి బహువచన రూపం అడిగేశారు. బండి అంటే బల్లు అండి. బండికి బహువచన రూపం బల్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంధి పదాలలో సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షను జగానికంతా అంటే జగానికి ప్లస్ అంతా, జగానికంతా ఇత్వ సంధి. ఆప్షన్ 2 విషాదాశ్రువులు, విషాద ప్లస్ అశ్రువులు సవర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ 3
ఆహాహా ఆహా ప్లస్ ఆహా ఆహాహా అత్వసంధి. ఆప్షన్ 4 విరామం ఎరుగక విరామము ప్లస్ ఎరుగక విరామం ఎరుగక ఉత్వసంధి అనేసి ఇచ్చారండి. వీటల్లో మనకు సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సరికానిది వచ్చేసి దీంట్లో ఆప్షన్ 3 అండి. ఆహాహా అంటే ఆహా ప్లస్ ఆహా ఆహాహా ఆమ్రేడిత సంధి అండి. ఇది అత్వసంధి అయితే కాదు, ఆమ్రేడిత సంధి అవుతుంది. మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే జగానికంతా అంటే జగానికి ప్లస్ అంతా జగానికంతా ఇత్వసంధి. ఆప్షన్ 2 విషాదాశ్రువులు అంటే విషాద ప్లస్ అశ్రువులు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ విరామం ఎరుగక విరామము ప్లస్ ఎరుగక విరామం ఎరుగక ఉత్వసంధి. ఇవన్నీ కూడా కరెక్ట్. సో సరికానిది ఆహాహా అండి. ఇది మనకు ఆమ్రేడిత సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ది వచ్చేసి నన్ తత్పురుష సమాసానికి సంబంధించి సారీ అయినది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సంస్కృతంలో నన్ అనేది వ్యతిరేకార్థక బోధకం. ఆప్షన్ 2 నన్ బదులు తెలుగులో ఆ అన్ అనే ప్రత్యయాలు వాడతారు. ఆప్షన్ సి నన్ అనున్నది అవ్యయం అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు ఏబీసీలలో ఏవి సరైనవో ఒకసారి అయితే మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి కంటెంట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోండి. కంటెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క లెసన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నీ సరి అయినవేనండి. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా సరైనవే. నన్ తత్పురుష సమాసానికి సంబంధించి సంస్కృతంలో నన్ అనేది ఒక వ్యతిరేకార్థక బోధకం. ఇక్కడ నన్ బదులు తెలుగులో వచ్చేసి ఆ అన్ అనేటటువంటి ప్రత్యయాలను వాడతాము. అలాగే నన్ అనున్నది ఒక అవ్యయం. సో అన్నీ కరెక్టే అండి. ఏబీసీలు సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పదాలలో సరికాని సమానార్థక పదాలను గుర్తించండి. సమానార్థక పదాలండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే చిల్వా అంటే సర్పము అహి అని ఇచ్చారు. ఆప్షన్ 2 జలము అంటే సుధా కంజము. ఆప్షన్ 3 తావి అంటే పరిమళము సౌరభం. ఆప్షన్ 4 హృదయము అంటే యథ డెందము అనేసి ఇచ్చారు. వీటిల్లో సరికాని సమానార్థక పదం అండి. సో సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అనేది సరికాదండి. ఇక్కడ జలము అంటే నీరు ఉదకము ఇవి మనకు సమానార్థక పదాలు అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చిల్వా అంటే సర్పము అహి. ఆప్షన్ 3 తావి అంటే పరిమళము సౌరభము. ఆప్షన్ 4 హృదయము అంటే యథాదండ. ఇవి కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇబము పదాన్ని పర్యాయ పదంగా గల పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది చిల్వా, ఆప్షన్ 2 హితము, ఆప్షన్ 3 కరి, ఆప్షన్ 4 జలము అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఇభము అనే పదానికి పర్యాయ పదం అండి. ఇభము పర్యాయ పదం వచ్చేసి కరి. కరి అనేది పర్యాయ పదం. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కంబలము పదానికి వికృతి రూపము. కంబలము అనేటటువంటి పదానికి వికృతి రూపం వచ్చేసి కంబడి అండి. కంబడి. కంబలము అనే దానికి వికృతి రూపం కంబడి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది సంధి పదాలలో సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి సురేంద్ర సురా ప్లస్ ఇంద్ర యనాదేశ సంధి. ఆప్షన్ 2 తలపెల్ల తలపు ప్లస్ ఎల్ల తలపెల్ల ఉత్వసంధి. ఆప్షన్ 3 గుణములు ఒగడ గుణముల ప్లస్ పొగడ గసడద వాదేశ సంధి. ఆప్షన్ 4 పైకెగిరి పైకి ప్లస్ ఎగిరి పైకెగిరి ఇత్వ సంధి అనేసి ఇచ్చారండి. వీటిల్లో సరికానిది ఏది అనేసి ఇచ్చారు. సరికానిది వచ్చేసి ఆప్షన్ 1 అండి. సురేంద్ర అంటే సురా ప్లస్ ఇంద్ర సురేంద్ర. ఇది వచ్చేసి మనకు గుణ సంధి అవుతుందండి. గుణ సంధి.
ఇక్కడ మనకి అనాదేశ సంధి అనేసి ఇచ్చారు. సో ఇదైతే రాంగ్ అనమాట. సుర అంటే ఆకు ఈ అనేది మనకు ఆకు ఈ పరమైనప్పుడు ఏమవుతుంది, ఏ అనేది ఏకాదేశంగా వస్తుంది అంటే సురేంద్ర అవుతుంది. సో ఇది మనకి ఏ సంధి అవుతుంది, గుణసంధి. ఇక్కడ మిగిలినవి చూసుకుంటే తలపెల్ల అంటే తలపు ఊ అనేది వస్తుంది. తలపు ప్లస్ ఎల్ల తలపెల్ల ఉత్వసంధి. నెక్స్ట్ గుణములు ఒగడ అంటే గుణముల ప్లస్ పొగడ గుణములు పొగడ, ఇది గసడద ఆదేశ సంధి అవుతుందండి. నెక్స్ట్ పైకి ఎగిరి అంటే పైకి ఈ అనేది మనకు ఈడ వస్తుందండి. పైకి ప్లస్ ఎగిరి పైకి ఎగిరి ఇత్వ సంధి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 కరెక్టే. ఇక్కడ సురేంద్ర అనేది ఏమవుతుంది మనకు గుణసంధి అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి బుర్రకథల పితామహుడైన షేక్ నాజర్ పొందిన భారత ప్రభుత్వ పురస్కారం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పద్మశ్రీ అండి. బుర్రకథల పితామహుడైనటువంటి షేక్ నాజర్ పొందినటువంటి భారత ప్రభుత్వ పురస్కారం ఏది అంటే పద్మశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్. జరుగుతున్న కాలం గురించి తెలిపే దానిని ఏమంటారు? సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, తద్ధర్మార్థ కాలం అనేసి ఇచ్చారు. దీంట్లో జరుగుతున్న కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని తెలిపేటటువంటిది వచ్చేసి వర్తమాన కాలం అండి. వర్తమాన కాలం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి జిల్లేడు పువ్వుల్లో జగన్నాథుడు ఈ పొడుపుకు విడుపు ఏది అనేసి అడిగారు. సో దీనికి ఈ పొడుపు కథకి విడుపు వచ్చేసి జిల్లేడు పువ్వులలో జగన్నాథుడు ఎవరండి? చంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. సంస్కృతంలో సామెతకు గల పేరు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సూక్తి, ఆప్షన్ 2 లోకోక్తి, ఆప్షన్ 3 సుభాషితము, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. సంస్కృతంలో సామెతకు గల పేరు ఏంటంటే సూక్తి, లోకోక్తి, సుభాషితము, ఇవన్నీ ఏమన్నా కూడా మనకు సామెతం అనే అర్థమే వస్తుందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి అత్యంతము పదములోని సంధి రాయండి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది గుణసంధి, ఆప్షన్ 2 యనాదేశ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 త్రిక సంధి అనేసి ఇచ్చారండి. అత్యంతము అంటే అతి ప్లస్ అంతము అత్యంతము. సో ఇది మనకు ఏ సంధి అవుతుందండి? యనాదేశ సంధి. అత్యంతము అంటే అతి ప్లస్ అంతము, అత్యంతము యనాదేశ సంధి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ఏమంటారు? పద్యపాదంలో ఉండేటటువంటి మొదటి అక్షరాన్ని అండి. మొదటి అక్షరాన్ని ఏమంటారు? యతి అనేసి పిలుస్తారు. యతి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో వర్తమాన కాలిక అసమాపక క్రియను గుర్తించండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే లత ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది. ఆప్షన్ 2 లలిత పాట పాడుతూ నాట్యం చేస్తున్నదండి. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, నాట్యం చేస్తున్నది. నెక్స్ట్ థర్డ్ది కష్టపడి పనిచేస్తే ఫలితము దానంతట అదే వస్తుంది. ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2 అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 1 and 2. ఇక్కడ లత ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది, లలిత పాట పాడుతూ నాట్యం చేస్తున్నది. సో ఇవి వర్తమాన కాలిక అసమాపక క్రియలు. సో ఆప్షన్ 3 చూసినట్లయితే కష్టపడి పని చేస్తే ఫలితం దానంతట వస్తుంది. చేస్తే అండి అంటే ఇంకా చేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి మనకు భవిష్యత్ కాలిక అసమాపక క్రియ. ఇది వచ్చేసి మనకి ఏ కాలానికి సంబంధించింది? భవిష్యత్ కాలానికి సంభవించింది. ఇక్కడ మనకు వర్తమాన కాలిక అసమాపక క్రియ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 అండి, 1 and 2 అనేది వర్తమాన కాలిక అసమాపక క్రియ. నెక్స్ట్ క్వశ్చన్. నా బాల్యం పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? సో నా బాల్యం పాఠ్యాంశం వచ్చేసి ఏ ప్రక్రియకండి? ఆత్మకథా ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి రచనలలో సాహిత్య సంపద
ఆంధ్ర అభ్యుదయము, కాపు పాటలు కనిపిస్తాయి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రావూరి భరద్వాజ, ఆప్షన్ 2 సద్దుం రామ్మోహన్, ఆప్షన్ 3 వింజమూరి శివరామరావు, ఆప్షన్ 4 పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. ఎవరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయము, కాపు పాటలు కనిపిస్తాయి అంటే పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు, ఇది ఏ రకమైన వాక్యము? సో ఇక్కడ మనకు వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు, ఇది మనకేం ఏదవుతుందంటే సంయుక్త వాక్యం అండి, సంయుక్త వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, జయగీతం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? జయగీతం అండి, జయగీతం అనేటటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది? పాట అండి, పాటకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, అసంపూర్ణ వాక్యాలను తెలిపినప్పుడు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వాక్యాంత బిందువు, ఆప్షన్ 2 వాక్యాంశ బిందువు, ఆప్షన్ 3 ఉద్ధరణ చిహ్నాలు, ఆప్షన్ 4 పైవేవి కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాక్యాంశ బిందువు అండి. మనకు అసంపూర్ణ వాక్యం తెలిపినప్పుడు ఏ అంటే ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారంటే వాక్యాంశ బిందువు. అలాగే సంపూర్ణ వాక్యం అనుకోండి, అప్పుడు మనము వాక్యాంత బిందువును ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది ధనుజులు అంటే అసురులు, రాక్షసులు, ఆప్షన్ 2 పామరుడు అంటే అగ్నుడు, నీచుడు, ఆప్షన్ 3 ప్రాచీనము అంటే ప్రాక్తనము, సనాతనము, ఆప్షన్ 4 కవి అంటే మర్కటము, మకరము అనేసి ఇచ్చారండి. సో సరి కానిది వచ్చేసి ఆప్షన్ 4 అనేది సరి కాదండి. ఎందుకు అంటే ఇక్కడ కోతి అండి, కోతి అంటే మనకు మర్కటము, మకరము అనేటటువంటి పర్యాయ పదాలు వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ధనుజులు అంటే అసురులు, రాక్షసులు, పామరుడు అంటే అగ్నుడు, నీచుడు, ప్రాచీనము అంటే ప్రాక్తనము, సనాతనం అండి. ఇవి మనకు ప్రాక్టీస్ బిట్స్. అలాగే కొన్ని పర్యాయ పదాలు కూడా చూద్దాము. అంటే ఎక్కువగా మనల్ని అడుగుతుండేటటువంటి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే అడవి అండి, అడవి అంటే వనము, కాన, అరణ్యము, ఊధది అంటే సముద్రము, రత్నాకరము, సాగరం, ఏనుగు అంటే కరి, హస్తి, గజము, కప్ప అంటే మండూకము, బెకము, దద్దురం. నెక్స్ట్ కథ అంటే గాథ, వృత్తాంతము, ఉదంతము అండి. నెక్స్ట్ కడుపు అంటే కుక్షి, ఉదరము, పొట్ట, కథనము అంటే యుద్ధము, రణము, సమరం, కపి అంటే కోతి, మర్కటం, వానరం అండి, కోతి, మర్కటం, వానరం. నెక్స్ట్ కరము అంటే చేయి, హస్తము, పాని, కొండ అండి, కొండ అంటే ఏంటి? గుట్ట, పర్వతం, గిరి, నగం. కోవెల, కోవెలకి పర్యాయ పదాలు ఏంటి? గుడి, దేవలము, దేవాలయము. నెక్స్ట్ నేత అంటే నాయకుడు, సారథి, నడుపువాడు అండి. నేత్రము, నేత్రానికి పర్యాయ పదాలు వచ్చేసి నయనము, కన్ను, అక్షి, చక్షువు. నెక్స్ట్ పసిడికి పర్యాయ పదాలు వచ్చేసి బంగారము, పుత్తడి, సువర్ణము, కనకము. నెక్స్ట్ పురము, పురము అనే దానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే పట్టణము, నగరము, స్థానీయము. పులి, పులి అంటే పుండరీకము, వ్యాఘ్రము, శార్దూలం అండి. పుష్పము అంటే పువ్వు, సుమము, విరి. నెక్స్ట్ పుడమి, పుడమికి పర్యాయ పదం వచ్చేసి పృథ్వీ, వసుధ, ధరణి. పెనిమిటి అంటే భర్త, మొగుడు, పతి. నెక్స్ట్ పొలము, పొలానికి పర్యాయ పదాలు వచ్చేసి చేను, క్షేత్రము, సీమ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగిలినవి చూద్దాము. పండుగ అంటే పబ్బము, ఉత్సవము, వేడుక అండి. పండుగకి నానా అర్థాలు ఏంటి? పబ్బము, ఉత్సవము, వేడుక. ఇక్కడ కండ్లు, కండ్లుకి నేత్రాలు, నయనాలు, అక్షులు అండి.
ఖడ్గము, ఖడ్గానికి పర్యాయ పదాలు ఏంటి? కత్తి, అసి, కృపానము అండి, కృపానం. నెక్స్ట్ గాలికి పర్యాయ పదం వచ్చేసి పవనము, మారుతము, గాడ్పు. గుంపు అంటే మంద, సమూహము, బృందము. చీకటి అంటే అంధకారము, ఇరులు, ద్వాంతము. చెలిమికి వచ్చేసి పర్యాయ పదము స్నేహము, నెయ్యము, మైత్రి, సోపతి కూడా అండి. చెరువు అంటే తటాకము, కొలను, మడుగు. చేపకు వచ్చేసి పర్యాయ పదము మీనము, మత్స్యము. నెక్స్ట్ జషం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జలము, జలానికి పర్యాయపదం ఏంటండి? నీరు, ఉదకము, సలిలము. జీతము అంటే వేతనం, భత్యం అండి, వేతనము, భత్యము. నెక్స్ట్ తాబేలికి పర్యాయపదాన్ని చూసుకున్నట్లయితే కూర్మము, కమటము, కచ్చపం. నెక్స్ట్ తృణము, తృణానికి పర్యాయపదాలు వచ్చేసి గడ్డి, పచ్చిక, గరిక అండి. మిగిలినవి చూద్దాము. బావుటకి పర్యాయపదం వచ్చేసి జెండా, పతాక, ధ్వజము. బాట అంటే తోవ, మార్గము, దారి. బాణుడికి పర్యాయపదాలు ఏంటి అండి? సూర్యుడు, రవి, ఇనుడు, అర్కుడు. నెక్స్ట్ భార్యకి సతి, పెండ్లాము, కలత్రం అండి, కలత్రం అన్నా కూడా భార్యనే. నెక్స్ట్ భూమి, భూమి అంటే అవని, పృథ్వీ, వసుంధర. నెక్స్ట్ మగువకి పర్యాయపదం వచ్చేసి శ్రీ, ఇంతి, పడతి, వనిత అండి. నెక్స్ట్ మేఘము అంటే మొగులు, జీమూతము, వారిదం అండి. మేఘానికి పర్యాయపదాలు ఏంటి? మొగులు, జీమూతము, వారిదము, ఇవన్నీ పర్యాయపదాలు. నెక్స్ట్ యుద్ధము అంటే రణము, సమరము, సంగరం. వనది అంటే వార్ది, సముద్రం, అంబుది. వారధి అంటే వంతెన, సేతువు, కట్ట అండి. నెక్స్ట్ మిగిలినవి వచ్చేసి వంశము అండి. వంశానికి పర్యాయపదం ఏంటండి? సంతతి, గోత్రము, కులము. సాధనానికి పర్యాయపదం వచ్చేసి ఇల్లు, నివాసము, మందిరము. సింహానికి పర్యాయపదం కేసరి, భృగరాజు, పంచాస్యం అండి, పంచాస్యము. నెక్స్ట్ హర్షానికి పర్యాయపదం వచ్చేసి సంతోషము, ముదము, సంబురం. హాలికుడు, హాలికుడికి పర్యాయపదాలు ఏంటి? రైతు, కర్షకుడు, కృషి వలయుడు అండి. నెక్స్ట్ దుర్గా, దుర్గకి పర్యాయపదం వచ్చేసి చండి, అంబ, పార్వతి అండి. దేహము, దేహానికి పర్యాయపదం ఏంటి? తనువు, శరీరము, మేను, పెయ్యి. నింగి, నింగికి పర్యాయపదం మిన్ను, ఆకాశము, గగనము. నిజము, నిజానికి పర్యాయపదం వచ్చేసి సత్యము, వాస్తవము, నివ్వద్ది. నెక్స్ట్ నైపుణ్యానికి పర్యాయపదం వచ్చేసి నేర్పు, పనితనము, కౌశలం. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి పర్యాయ పదాలండి. నెక్స్ట్ ప్రకృతి వికృతులను కూడా చూద్దాము. అటవి అంటే అడవి, అంబ అంటే అమ్మ, ఆహారము అంటే ఓగిరం అండి. కథ అంటే కథ, కార్యము అంటే కర్జము, కీర్తి అంటే కిరతి, కుండము అంటే కుండ, కులము అంటే కొలము, గర్వము అంటే గరువము, గుణము అంటే గొనము. నెక్స్ట్ పృథ్వీకి వికృతి పదం వచ్చేసి పుడమి అండి. పర్వము అంటే పబ్బము, ప్రతిజ్ఞ అంటే ప్రతిన, ప్రయాణము అంటే పయనం, ప్రాణము, ప్రాణమునకు వికృతి వచ్చేసి పానము అండి. భక్తి అంటే బత్తి, భాష, బాస, భోజనము, బోనము, బృంగారము, బంగారము. నెక్స్ట్ మాన్యము అండి. మాన్యము అంటే మన్యము, మేఘము అంటే మొఘలు, ముఖము అంటే మొగం, మౌక్తికము అంటే ముత్యం అండి. మౌక్తికానికి వికృతి వచ్చేసి ముత్యము. రాత్రి అంటే రేతిరి, రేయి కూడా వస్తుందండి. రాజు అంటే రాయడు, విద్య అంటే విద్యే, శక్తి అంటే సత్తువ, శ్రీ అంటే సిరి. నెక్స్ట్ గ్రాసానికి వికృతి పదం వచ్చేసి గాసము, చంద్రుడికి చంద్రుడు, చిత్రము, చిత్రానికి వికృతి చిత్తరువు, త్యాగము అంటే త్యాగము, ధర్మానికి వచ్చేసి దమ్మము అండి వికృతి, దూరము అంటే దవ్వు, దీపము అంటే దివ్య, దిశ అంటే దశ, నిజము అంటే నిక్కము, నిద్ర అంటే నిదుర అండి, నిద్ర అంటే నిదుర. నెక్స్ట్ పశువుకి వికృతి పశువు, పత్తనం అంటే పట్నం,
పూర్ణిమ అంటే పున్నమ. నెక్స్ట్ సహాయము అంటే సాయము. సంద్రము అంటే సముద్రము అంటే సంద్రం అండి. సముద్రము అంటే వికృతి వచ్చేసి సంద్రము. శ్రీ అంటే సిరి. సింహము, సింహానికి వికృతి సింగం. సంతోషము అంటే సంతసం. స్నానము అంటే తానము. స్వామి అంటే సామి అండి. స్వామి అంటే సామి అనేది మనకు వికృతి పదం. ఇవి వచ్చేసి మనకు ఎక్కువగా ప్రతి ఒక్క ఎగ్జామ్స్లలో రిపీట్ అవుతూ ఉంటాయండి. టెట్ కానీ డిఎస్సి కానీ మనకు ఏ తెలుగు ఎగ్జామ్ రాస్తున్నా కూడా పర్యాయ పదాలు అలాగే ప్రకృతి వికృతులు అంటే దాదాపు వీటిల్లో నుంచే మనకు కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.